హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈ వీడియో ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్న దానికి నేను వీడియో తీస్తున్నాను అనమాట. మీకు బ్యాడ్ కామెంట్లు వస్తాయా? మాకైతే మేము వీడియోలు పెట్టినప్పటికీ బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. అవి చదవటానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. మీరు ఇన్ని వీడియోస్ చేస్తారు కదా, మీకు రావా అక్క? అయినా వచ్చినా కూడా అలాగే చేస్తున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నానండి. వాళ్ళ గురించి నాకు పెద్ద బ్యాడ్ కామెంట్స్ అంటూ ఏమీ రాలేదండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక లాస్ట్ డిసెంబర్లో అన్నమాట, తొలి ఏకాదశికి నేను ఒక మినీ బ్లాగ్ చిన్న షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియోకి ఒకళ్ళు చేసిన కామెంట్ మాట అదేంటంటే, ఆఫ్టర్ ఆల్ రెంటర్స్ మీరు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తారా అన్నట్టుగా పెట్టిందన్నమాట. ఒక అమ్మాయి పెట్టి వెంటనే డిలీట్ చేసేసింది ఆ మెసేజ్. ఒక్క 1 డేలో డిలీట్ చేసేసింది అన్నమాట. అప్పుడు అదే ఫస్ట్ కామెంట్, నాకు ఆఫ్టర్ ఆల్ రెంటర్స్ మీరు అని ఫస్ట్ కామెంట్ చేసింది. అలాగా అంటే అలా చేసిందంటే ఎవరో నాకు తెలిసిన అమ్మాయి అనే లెక్క చేశాను అనమాట. వాళ్ళ ఐడి నుంచి చేయకుండా వేరే వాళ్ళ ఐడి నుంచి ఆ మెసేజ్ చేసిందండి నాకు. అదే నాకు ఫస్ట్ బ్యాడ్ కామెంట్ లెక్క. అంతకు మించి నాకు బ్యాడ్గా ఏమీ రాలేదు. రీసెంట్గా అయితే నేను కర్రీ వీడియోస్ అవి పెడుతున్నాను కదండి. కర్రీ వీడియోస్ పెడుతున్నప్పుడు బోటీ ఫ్రై వీడియో ఒకటి పెట్టాను. నా వీడియోస్లో చూస్తే ఉంటుంది అన్నమాట. బోటీ ఫ్రై అన్నమాట, తెలంగాణలో బాగా స్పెషల్ అన్నమాట బోటీ ఫ్రై అంటేని. ఆ బోటీ ఫ్రై వీడియో నేను చేసిన వీడియో చేసినట్టు పెడితే అప్పుడు ఒక ఆవిడ పెట్టింది అన్నమాట. చాలా పెద్ద మెసేజ్ పెట్టిందండి బాబు, లాంగ్ తెలుగులో టైప్ చేసింది. ఆవిడకి ఎంత ఓపికో ఆ ఓపికకి నేను నమస్కారం చేస్తున్నాను అన్నమాట. కామెంట్ సంగతి ఎలాగున్నా ఆ కామెంట్ ఏమని రాసిందంటే, మీకు అసలు వంటలు చేయటం వచ్చా? ఈ బోటీ కర్రీ వీడియో మీకు తెలియకపోతే యూట్యూబ్లో వీడియోల్లో చూసి నేర్చుకుని అప్పుడు చెయ్యండి. మీ వంటలతో మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారా? తెలుసుకుని చెయ్యండి. తెలిసి తెలియక నాకు ఇలా వంట వీడియోలు అవి పెట్టి మమ్మల్ని చంపొద్దు యూట్యూబ్ ఛానల్లో పెట్టి అని పెట్టిందన్నమాట. ఇంకా చాలా పెద్దది రాసిందండి. అదే మ్యాటర్ తప్పితే అంతకుమించి బ్యాడ్ కామెంట్ అయితే రాలేదు. పెట్టిన 2 మినిట్స్లోనే మళ్ళీ డిలీట్ చేసేసింది ఆ అమ్మాయి కూడానే. అమ్మాయి మాట, లేడీ. అది ఎందుకే అప్పుడే నేను వెంటనే రిప్లై ఇద్దాం అనుకున్నాను. నేను రిప్లై ఇచ్చే లోపే అమ్మాయి వెంటనే డిలీట్ చేసేసింది. నేను బోటీ కర్రీ కాదండి అది వీడియో, బోటీ ఫ్రై చేశాను. ఫ్రై ఎవరైనా కూడా అలాగే చేసుకుంటారన్నమాట. ఫ్రై నేను ఉడకబెట్టి చేశాను. ఎందుకంటే కళాయిలో వేపుతాం కదా, అది గట్టిగా అయిపోతుంది, ఉడకదనేసి నేను ఉడకబెట్టి చేశాను. నీకు తెలియకపోతే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని అడిగమ్మా, నీకు వంట వచ్చో రాదు నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, అప్పుడు అలా కామెంట్ చేసావు. అప్పుడు నువ్వు కామెంట్ చేసిన దానికి నాకు ఇప్పుడు రిప్లై ఇవ్వాల్సిన అవసరం వచ్చిందన్నమాట. నన్ను కొంతమంది అడిగారు. అడిగిన వాటి గురించి ఇప్పుడు మాటల సందర్భంలో వచ్చిందన్నమాట. దాని గురించి చెప్తున్నాను. అప్పుడు ఆ అమ్మాయి అలా కామెంట్ చేసిందండి, అంతే. అంతకు మించి నాకు బ్యాడ్ కామెంట్లు అంటూ ఏమీ రాలేదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, లైవ్లు చేస్తున్నారు కదా, లైవ్ల్లో కూడా చాలా దారుణంగా మెసేజ్లు వస్తున్నాయి అక్క, మీరు ఎలా తీసుకుంటారు వీటిని అన్నిటిని అని. సోషల్ మీడియా అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. రెండింటిని సమానంగా తీసుకోవాలి. అన్నిటికి మనం ఓకే అనుకుంటేనే సోషల్ మీడియాలోకి రావాలి. మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు కూడా చాలా ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళు ఎవరనేది తెలిసినా కూడా వాళ్ళని మనం ఏమనలేని పరిస్థితి మాట, అలా ఉంటుంది. ఈ వీడియోస్ గురించి అది కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. తెలియనప్పుడు అన్నిటిలోని తలదూరుస్తారన్నమాట. ఏంటో అర్థం అవ్వదు. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చిందని అనుకుంటాను. ఒకవేళ లైవ్ల్లో కనుక బ్యాడ్ కామెంట్లు వస్తే ఏం చేయాలంటే, వాళ్ళని బ్లాక్ అన్న చేసేయాలి, బ్లాక్లో పెట్టేయాలి, లేకపోతే మెసేజ్ని రిమూవ్ చేసేయాలండి. అప్పటికప్పుడు రిమూవ్ చేసేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట. లైవ్ చేసినప్పుడే మనకి కింద ఆప్షన్ వస్తూ ఉంటుంది. ఎంతమంది మంచిగా మనకు సపోర్ట్ చేసినా బ్యాడ్ కామెంట్లు చేసేవాళ్ళు తప్పకుండా ఉంటారండి. ఒకళ్ళు ఇద్దరు కంపల్సరీ వస్తారు లైవ్ల్లోని. నాకు కూడా అప్పుడప్పుడు వస్తారు, కానీ పెద్ద చెడుగా పెట్టిన అయితే రాలేదండి. నేనైతే మామూలుగా చేస్తాను, లైవ్లు అవి కూడా నీట్గా ఉండి చేస్తాను. ఒక్కొక్కళ్ళ లైవ్లు చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ లైవ్ చూస్తే అలా నాకు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్టే పోతుంది, అంత దారుణంగా ఉంటాయి.
అలాంటి వాటిలోకి వెళ్ళి మెసేజ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా మన లైవ్లోకి కూడా వచ్చి అలా చేస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ మనం పట్టించుకుంటే యూట్యూబ్లో మనం ముందుకు వెళ్ళలేమండి. వాటిని అన్నింటినీ పట్టించుకోకూడదు. ఏదేమైనా మన టార్గెట్ ఒకటే, మనం ఇందులో యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి, ఛానల్ మానిటైజేషన్ అవ్వాలనుకుంటే వీటన్నిటిని ఏం పట్టించుకోకూడదు. వాళ్ళు అన్నంత మాత్రాన మనం అయిపోం కదా. మనం ఏంటో మనకు తెలుసు, మన ఛానల్ గురించి మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. మధ్య మధ్యన ఒక్కొక్కళ్ళు వస్తారు, ఆకులో కరివేపాకు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని తీసి పక్కన పెట్టేయాలంతే. ఇలాంటివన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం సక్సెస్ సాధించలేమండి. మన ఛానల్ను మనం క్రియేట్ చేసుకుంటాం, మనం సొంతంగా క్రియేట్ చేసుకుంటాం, మనం క్రియేటర్స్ కదా. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో పెట్టారని బాధపడతా కూర్చోకూడదండి. మనం సొంతంగా ఆలోచించుకోవాలి. ప్రతిదీ కూడా మన సొంత కంటెంట్. ఒకవేళ ఏమన్నా మనకి మెసేజ్లు బ్యాడ్ కామెంట్ల రూపంలో ఏమన్నా ఇచ్చారంటే వాటి మీద ఒక్కొక్క వీడియో తీసి పెట్టేయాలి. వాళ్ళ పేర్లు పెట్టకూడదు. పెడితే పేరు పెట్టామంటే వాళ్ళు వైరల్ అయిపోతారు. వాళ్ళ పేరు పెట్టకుండా మనకు కామెంట్ని చదివి ఇలా చేశారని చెప్పాలన్నమాట. అలా చేస్తే వాళ్ళకే చెప్పు తీసుకొట్టినట్టు అవుతుంది అన్నమాట. ఇవన్నీ పట్టించుకుంటే ఛానల్ అయితే రన్ చేయలేమండి. నేను ఫస్ట్లో తెలిసి తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఎందుకు పెట్టానురా ఛానల్ అని అనుకున్నాను. అందుకే నాకు ఇంత లేట్ అయింది. నాకు ఈ మధ్యన నాకు నేనే ఓకే మోటివేషన్ చేసుకుంటూ ఓకే చేయగలను, వీళ్ళు ఇలాగే ఉంటారు కదా అని నాకు నేనే చెప్పుకుంటున్నానండి. నాకు నేనే ధైర్యం చెప్పుకుని ముందు ఇలా వీడియోలు చేసి పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. చాలామంది నాకైతే యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండానే నేను ఛానల్ రన్ చేయడం మొదలుపెట్టాను. ఇందులోకే వచ్చాక నేను ఒకటొకటి చూస్తున్నానని చాలామందికి చెప్పాను అనమాట. ఒకటొక విషయం తెలుసుకుంటున్నాను వేరే ఛానల్లోకి వెళ్ళని. మళ్ళీ నన్ను కూడా లైవ్లో అడుగుతూ ఉంటారన్నమాట మీ ఛానల్ గురించి. నాకు ఒక అమ్మాయి నర్సాపురం అంట, ఆ అమ్మాయి ఒక అమ్మాయి నాకు ఒడిశాలో సెటిల్ అయిందంట. ఆ అమ్మాయి నాకు ఒక చిన్న సలహా ఇచ్చిందండి. మినీ బ్లాగ్స్ పెట్టాక మొత్తం అన్నీ చేస్తున్నావు కదా అని. ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనకి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనకి చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఏది తీసుకుంటామన్న బట్టి మన మీద ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు చెప్పినవన్నీ మనం వినకూడదు, మనకు కరెక్ట్ అనిపిస్తే వినాలన్నమాట. నాకు ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనిపించింది. మినీ బ్లాగ్స్ చేయమన్నా ఈరోజు చెప్పింది. నెక్స్ట్ డే నుంచి నేను మినీ బ్లాగ్స్ పెట్టడం మొదలుపెట్టాను అనమాట. అది మంచిగా చెప్పింది కదా. ఆ అమ్మాయి కూడా కొత్తగా వచ్చింది ఛానల్లోకి. ఈ మధ్యనే ఆ అమ్మాయి కూడా ఛానల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలా మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారండి. మంచిగా తీసుకోవాలి. దేనికైనా సరే మనం చేయగలదామని ముందుకెళ్ళిపోవాలి. మన ఒకరి టాలెంట్ ఒకరికి రాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి సొంత కంటెంట్ వాళ్ళకే ఉండాలన్నమాట ఛానల్లోని. ఓన్లీ సొంత వాయిస్తో చేస్తేనే చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్ ప్రతి ఒక్కరి వాయిస్ వీడియోలు తీస్తాము. అవి అంతగా బాగానే వెళ్ళిపోతాయి, కానీ అది మన ఓన్ కంటెంట్ కాదు కదా, వేరే వాళ్ళది కాపీ చేసినట్టు అవుతుంది. మనకంటూ సొంత కంటెంట్ ఉండాలండి. మనం ఛానల్ రన్ చేసామంటే ఒక దాని మీద వెళ్ళిపోవాలి. చాలామంది అడుగుతున్నారు కుకింగ్ వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతుందంట కదక్క, కుకింగ్ వీడియోస్ ఎలా చేయాలని. కుకింగ్ వీడియోస్ కూడా చాలా రీచ్ వచ్చిన వీడియోస్ చాలా ఉన్నాయండి. కుకింగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. కుకింగ్ ప్రతిదీ మనం ఇంట్లో చేసే ప్రతి కుకింగ్ వీడియోని మనం షూట్ చేసుకోవాలి. వీడియో తీసుకుని దాన్ని ఎడిటింగ్ చేసుకుని అప్లై చేయాలండి. మనం డైరెక్ట్ సౌండ్లు వాటితో పెట్టేయకూడదు. అలా పెడితే రీయూజ్డ్ వస్తుంది అన్నమాట. దానికి కాపీరైట్స్ అయ్యి పడే అవకాశం ఉంటుంది. సొంత వాయిస్ ఇచ్చుకోవాలి. మ్యూజిక్ అనేది అక్కడక్కడ పెట్టుకోవచ్చు, కానీ కొన్ని మ్యూజిక్స్ అయితే పెట్టకూడదు. ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ ఆప్షన్లో తెలుస్తూ ఉంటాయి. మనం ఏది చేసినా చాలా జాగ్రత్త చేయాలండి. ముందు తప్పు చేసేసాక తర్వాత అవి సరిదిద్దుకోవటం అంటే అవ్వదు. నిన్న ఒక ఆవిడది నేను ఛానల్ చూశాను అనమాట. ఆ ఛానల్లో ఆ అమ్మాయి చెప్తుంటే నాకు చాలా బాధేసింది. ఆవిడ ఛానల్ గురించి చెప్తుంది. ఆవిడ 2014లో ఛానల్ స్టార్ట్ చేసిందంట. ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ పిల్లల వీడియోలు అవి పెట్టడం మొదలుపెట్టిందంటండి. తర్వాత వాళ్ళ అందరూ ఒక్కొక్క వీడియో పెడుతుంటే ఆ చుట్టుపక్కల వీళ్ళు ఏదోటి అంటుంటే వీడియోలు మానేసిందంట ఆవిడ. మానేసాక మళ్ళీ ఈ ఇయర్లో లాస్ట్ 2014లో లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయికి మళ్ళీ వీడియోలు చేయాలనిపించిందంట. ఇందులో చేసే వాళ్ళందరినీ బట్టి ఛానల్ మామూలుగా వీడియోస్ పెట్టడం, షార్ట్లు పెట్టడం అలా మొదలుపెట్టింది. 100 వీడియోలు చేయాలి కదండి. 100 వీడియోలు టార్గెట్గా పెట్టుకొని చేయటం మొదలుపెట్టింది. ఈ ఛానల్ గురించి నేను ఇంకో వీడియోలో చెప్తానండి. ఇప్పుడు టైం అయితే సరిపోవట్లేదు. ఆ అమ్మాయి చెప్పి ప్రతి మాట కూడా నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా కరెక్ట్ చెప్పింది ఆ అమ్మాయి.
అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకో వీడియోలో చెప్తానండి. నాకైతే చాలా బాధపడ్డాను, నేను చాలా బాధేసింది. కడకి ఎలాగైతే ఆ అమ్మాయి ఛానల్లో ఈ మధ్యన 9 నెలల క్రితం మానిటైజేషన్ అయిందంట. 2014లో పెట్టిన ఛానల్ 2024లో మానిటైజేషన్ అయిందంటండి. సక్సెసే కదా, ఇంకా గూగుల్ యాడ్సెన్స్ ఇవన్నీ వచ్చేసినాయి అంట. ఆ అమ్మాయి ముందు చెప్పిన దానికి బాధేసింది. చాలా వీడియోలు డిలీట్ చేయవలసి వచ్చింది, రీయూజ్డ్ వచ్చినాయి ఇవన్నీ కూడా. ఓకేనండి, అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.